రైతులకు అండగా నిలవాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. అనంతపురంలో ప్రారంభమైన జాతీయ స్థాయి హార్టికల్చర్ కాన్క్లేవ్లో ఆయన పాల్గొన్నారు. అనంతపురం హార్టికల్చర్ హబ్ కావాలన్నదే సీఎం చంద్రబాబు కల అని, ప్రకృతితో పోరాడి పంటలు పండిస్తున్న రైతులకు ఈ వేదిక అంకితమని మంత్రి పయ్యావుల చెప్పారు. అనంతపురాన్ని ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఇండియాగా మార్చాలని భావిస్తున్నామని, పండించిన పంటలకు మంచి ధరలు కల్పించాలని ప్రయత్నం చేస్తున్నామని ఆయన తెలిపారు. కానీ ఈ జిల్లాలో ప్రకృతి శాపాన్ని కోపాన్ని తట్టుకుని నిలబడినటువంటి రైతున్నాడు అనేటువంటిది ఈ సందర్భంగా నేను గుర్తు చేయదలుచుకున్నా. ఆ రైతులకే ఈ సమావేశం అంకితము అనేటువంటిది కూడా చెప్పడం. భిన్న వాతావరణ పరిస్థితులను ఆటుపోట్లను తట్టుకుని కష్టాలను నష్టాలను అధిగమించి ప్రకృతితో అనునిత్యం పోరాటం చేస్తున్నటువంటి అనంతపురం జిల్లా రైతాంగానికి ఈ హార్టికల్చర్ కాన్క్లేవ్ అనేటువంటిది అంకితం. దాని ప్రధాన ఉద్దేశం కూడా ఆ రైతన్న జీవితంలో ఎంతో కొంతైనా మార్పు తీసుకురావాలి అన్నటువంటిదే ఈ ప్రధాన ఉద్దేశం. హార్టికల్చర్ హబ్ అనంతపూర్ కావాలి అన్నటువంటి ముఖ్యమంత్రి గారి ఆలోచనలే ఈ కార్యక్రమానికి ఇన్స్పిరేషన్. ప్రతి సమావేశంలోనూ ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తా ఉండేటువంటి అనంతపూర్ని హార్టికల్చర్ హబ్గా మార్చాలి అనేటువంటిదే ఇవాళ ప్రధానమైనటువంటి ఇన్స్పిరేషన్ ఈ కార్యక్రమానికి.